నా షెల్ఫ్ చూసారా? చూడలేరు. అలా ఉంది కదా! ఊరికి వెళ్తున్నామంటే ఎక్కడ లేని హడావుడిలో అన్నీ ఎలా అంటే అలా పడేసి వెళ్ళిపోయాను నేను. మళ్ళీ వచ్చి చూసాక నాకే చిరాకేసింది. ఇలా కాదు మొత్తం సెట్ చేద్దామని చెప్పి మీకు కూడా ఎలా సెట్ చేస్తా చూపిద్దామని ఈ వీడియో స్టార్ట్ చేశాను నేను. ముందుగా అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నిస్సీ స్టోరీ లైన్. ఏదో గొప్పగా ఏం లేదు, ఉన్నవి నీట్గా పెడతానంతే. ఐడియాస్ ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏం లేదు, నార్మలే, అందరు ఎలా పెట్టుకుంటారు అంతే. నేను కూడా ఇక్కడ ఈ ఆయిల్ షీట్స్ వేస్తున్నా. ఆయిల్ షీట్స్ అయితే బెటర్ అని. ఇంకా ఈ మెస్ని చూసారా, దీన్ని ఇప్పుడు మొత్తం డిక్లటర్ చేసి సర్దాలంటే నాకు మినిమం 1 అవర్ పడుతుంది అని అనుకున్నాను, కానీ లేదు, 20 మినిట్స్లో అయిపోయింది. ఆడుకుంటూ పాడుకుంటూ కనిపించినవన్నీ అలా వాడుతూ నేనైతే నా పని స్టార్ట్ చేసేసా. ముందుగా ఈ రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కూడా పెట్టడానికి నాకు వేరేగా బాక్సెస్ ఏం లేవు. అందుకే నేనేం చేస్తానంటే ఇందులోనే నేను ఏవైతే పెడతానో వాటికి అయిపోయిన తర్వాత మిగిలిన స్పేస్లో ఈ రబ్బర్ బ్యాండ్స్ పెడదామని అనుకున్నా. ఈ బ్రష్ బాక్స్ ఉంది కదా, ఈ బ్రష్ బాక్స్ యాక్చువల్గా నేను వాడట్లేదు. ఎందుకంటే బ్రష్ చేసిన వెంటనే కేసులో పెట్టేస్తే బ్రష్కున్న వాటర్ కూడా డ్రై అవ్వట్లేదు, ఏదో నాకు ఎందుకు అనిపించలేదు పెట్టాలని. అందుకే దాన్ని ఇలా వాడుతున్నాను అనమాట. ఈ చిన్న చిన్న రబ్బర్ బ్యాండ్స్ చూడడానికి భలే ఉంటాయి. పోనీ టైల్ వేసుకున్నప్పుడు పెట్టుకుంటే సైడ్కి బ్యాంగ్స్ లాగా వచ్చి భలే ఉంటుంది. ఇప్పుడు మా ఊర్లో తిరునాళ్ళలో కొన్న ఆల్మోస్ట్ 1 ఇయర్ అయి ఉంటుంది. ఇంకా అలాగే నచ్చితే ఇంత జాగ్రత్త పడతాము, నచ్చకపోతే రెండో రోజుకి ఎక్కడ ఉంటాయి కూడా కనిపించవు. మీరు అంతేనా? నాకు నీట్గా సర్దడం అంటే చాలా ఇంట్రెస్ట్. అందుకే పని పెట్టుకొని మరి టైం లేకపోయినా కూడా ఈ పని చేస్తున్నా. మీకు కూడా చూపిద్దాం బాగుంటుంది కదా అన్నట్లు ఈ వీడియో రికార్డ్ చేసా. చూడండి, ఈ బుడ్డి బుడ్డి బాక్సెస్ అన్నీ నేను జ్యువెలరీ పెట్టుకుంటా. ఎప్పుడైనా నాకు పెద్ద జ్యువెలరీ లేదు, ఉంటే ఒక 10 సెట్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి అంతే. వాటన్నిటిని సేఫ్గా పెట్టుకోవాలి కదా, అందుకే ఇవన్నీ దేనికి సెట్ అవుతుందో దానికి పిన్ చేసి వాయిస్ ఓవర్ నేను రాగా ఇస్తున్నా, నేనేమి కట్ చేయట్లేదు. బికాస్ చాలా లాంగ్ వీడియో, షార్ట్స్ అనుకో మనం వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు ఎంతసేపు అయినా, తక్కువగానే కాబట్టి నార్మల్గానే అనిపిస్తుంది. కానీ ఇది ఆల్మోస్ట్ 5 మినిట్స్ వీడియో, దీనికి నేను ఎంత మాట్లాడినా అది జనరల్గానే ఉంటుంది. సో డోంట్ మైండ్. ఈ బ్రేస్లెట్ నాకు గిఫ్ట్గా వచ్చిందనమాట, భలే ఉంది. ఇందులో అంతగా కనిపించలేదు కానీ మంచి స్కై బ్లూ క్రిస్టల్స్ కలర్, చాలా బాగుంది. సో ఈ బాక్సెస్లో అంతా చిన్న చిన్న జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ కానీ, సేఫ్టీ పిన్స్ కానీ, చైన్స్ కానీ అలా పెట్టుకోవడానికి ఈ బాక్సెస్ వాడతాను నేను. ఫైనల్గా అయితే ఉన్నవన్నీ నీట్గా తీసేసా. ఇప్పుడు అన్నీ లోపల సెట్ చేయాలన్నమాట. లోపల సెట్ చేసే ముందు లోపల ఏదైనా పేపర్ వేస్తే బాగుంటుందని ఒక షీట్ లాగా నా దగ్గర A4 సైజ్ పేపర్ ఉంటే దాన్ని వేసేసాను. ఇంకా చలో లైన్గా అన్నీ ఏం కావాలో అవన్నీ పెట్టేద్దాం. పర్ఫ్యూమ్స్, పౌడర్, ఆయిల్, ఇంకా మాయిశ్చరైజర్స్ అవన్నీ మనం రోజు యూస్ చేసేవే, అందుకే అవన్నీ ఇందులోనే పెడుతున్నా. మెడిసిన్ కనిపించింది నాకు, ఇంకా అది ఎప్పుడైనా ఒకసారి యూస్ చేస్తాం కాబట్టి అది పెట్టలేదు. ఇంకా అన్నీ నేను ఏదైతే రోజు వాడతానో అవన్నీ కూడా లైన్గా నాకు ఈజీగా అందడానికి పెడుతున్నాను అనమాట. అవన్నీ పెట్టాక స్పేస్ ఉంటే మన రబ్బర్ బ్యాండ్స్ పెడతాను. మోస్ట్లీ మనకు ప్లేస్ ఉంటుందని అనుకుంటున్నా, ఎందుకంటే నా దగ్గర కొన్నే ఉన్నాయి, నేను ఎక్కువ వాడను. ఫేస్కి అసలు నేను ఏమీ పెట్టను కూడా, నాకేమీ పడవు, అది మెయిన్ రీజన్. అందుకే నేను ఏం వాడడం కూడా అలవాటు చేసుకోలేదు. ఫైనల్గా ఒకదాని తర్వాత ఒకటి నీట్గా సెట్ చేసేసాను అనమాట. ఇంకా ఈ బాక్సెస్ కూడా అక్కడే పెట్టేద్దాం అనుకున్నాను. కొంచెం ఫ్రీగా ఉంటే బాగుంటుంది కదా, లేదంటే ఒకదాన్ని తీస్తే ఇంకొకటి పడిపోతుంది. అందుకని కొంచెం ఫ్రీగా పెట్టేసి నా దగ్గర ఉన్న రబ్బర్ బ్యాండ్స్ కూడా అందులో వేసేస్తున్నా. మా హాస్టల్ పక్కన కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుంది. 1 మినిట్ కూడా గ్యాప్ లేకుండా డ్రిల్లింగ్ మిషన్స్ అన్ని సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. సరే వాళ్ళు సైలెంట్గా ఉన్నప్పుడన్నా చేద్దాం అనుకుంటే సడన్గా బైక్ హార్న్స్, ఆటో హార్న్స్ వినిపిస్తాయి. ఇంకా నేను ఏం చేయలేను. ఎలాగోలా వీడియో అయితే కంప్లీట్ చేసేసా సక్సెస్ఫుల్లీ. ఒకదాని తర్వాత ఇంకొకటి షెల్ఫ్లో సెట్ చేస్తున్నాను. నేను చెప్పాను కదా నా బ్రష్ కేస్ని ఇలా యూస్ చేస్తున్నానని. ఒక హాఫ్లో నా బ్రషెస్ అన్నీ పెట్టేశాను, ఇంకొక హాఫ్లో పెన్స్, నెయిల్ పాలిషెస్, నెయిల్ కటర్ అవన్నీ కూడా పెట్టేశా. ఇంకా మిగిలిన పర్ఫ్యూమ్స్ కానీ, లిప్ బామ్స్ కానీ, చిన్న చిన్నవి సీరమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా పక్కన ఇలా నీట్గా సెట్ చేసేసా. ఇది రీసెంట్గా నేను బయటికి
వెళ్ళినప్పుడు తీసుకున్న పౌడర్, శాండల్వుడ్ పౌడర్ అండ్ బాతింగ్ పౌడర్. ఇంకా ఓపెన్ చేయలేదు, ఓపెన్ చేసి యూస్ చేయాలి ఎలా ఉంటుందో. సమ్మర్ కాబట్టి శాండల్వుడ్ అయితే బాగుంటుంది. ఇంకా సీజర్స్ కూడా ఆ కేసులోనే పెట్టేసాను. అవన్నీ రోజు తీస్తాం కాబట్టి అందులో ఉండకుండా సైడ్కి అయితే పెట్టాలని సైడ్కి పెట్టేశాను. టిష్యూస్ కూడా మనం ప్రతిరోజు వాడుతూనే ఉంటాం కదా, కొంచెం యాక్సెసిబుల్గా ఉండడానికి సైడ్కి పెట్టాను. కానీ అది సెట్ అవ్వలేదు, నాకు మంచిగా అనిపించలేదు, అందుకని ఇలా నిలబెట్టేసా. ఫైనలీ చూసారు కదా ఎలా సర్దుకున్నా. నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తాయి. బాయ్ అందరికీ.